పత్రిలో షిరిడి సాయిబాబా ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుంది ఎవరనుకుంటున్నారు? సాయిబాబా ఎక్కడ పుట్టారు, వారి తల్లిదండ్రులు ఎవరు అన్న విషయం ఈ సాయి మార్గంలోకి లేదా సాయి భక్తిలోకి హిందువుల్ని నడిపించడం కోసం వీళ్ళు చాలా మంది దత్తాత్రేయుడిని గురువు అని ఒక ఘాటిని కట్టేస్తారు. కానీ ఆయన హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉంటున్న సాయి భక్తులు కావచ్చు, అందరూ కూడా మాలాంటి హిందుత్వవాదుల మీద ఏదైతే ధర్మాన్ని చెప్తున్నామో, ఏదైతే నిజాలు చెప్తున్నామో, ఆ నిజాలు చెప్తూ ఉంటే తట్టుకోలేక మేము అబద్ధాలు చెప్తున్నామంటూ, వక్రీకరిస్తున్నామంటూ మా మీద విష ప్రచారం చేస్తూ మా మీదే తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు. ఒక్కసారి ఏది వాస్తవము, ఏది విష ప్రచారము అన్నది కనుక పరిశీలన చేస్తూ ఉంటే నిజంగా ఈ విష ప్రచారాలు, తప్పుడు ప్రచారాలన్నీ మొదలు పెట్టిందే ఈ సాయి భక్తులు అన్న విషయం మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ ల్యాగ్ లేకుండా కనుక కంటెంట్లోకి వెళ్ళిపోతే ఈరోజు 2 అంశాలు మాట్లాడుకుందాం. 1, సాయిబాబా ఎవరి అవతారము. 2, సాయి ఎవరికి పుట్టారు, ఎక్కడ పుట్టారు. ఈ టాపిక్స్ మీద మనం మాట్లాడుకోవాలి. అందులో మొదటగా సాయిబాబా ఎవరికి పుట్టారు, ఎక్కడ పుట్టారు అంటే ఈ సాయి భక్తులైన ఈ సోకాల్డ్ సనాతన ట్రావెలర్గా చెప్తున్న వ్యక్తి కావచ్చు, లేకపోతే గతంలో మైనంపాటి ప్రసాద్ కావచ్చు, వాళ్ళ ఇంటర్వ్యూస్లో మాట్లాడుతూ సాయిబాబా అనే వ్యక్తి అంటే వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలా మంది చెప్తూ ఉన్నారు. ఎకిరాల భరద్వాజ అనే వ్యక్తి కూడా ఈ పుస్తకాన్ని రాయటం జరిగింది. సాయిబాబా అనే వ్యక్తి మహారాష్ట్రలోనే ఉంటున్న పత్రి అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులకు పుట్టారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఒక ముస్లిం ఫకీర్కి అప్పచెప్పి వాళ్ళు చనిపోయారని, కాబట్టి అప్పటి నుండి సాయిబాబా ముస్లిం వద్ద పెరిగాడని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఈ ప్రచారంలో ఉన్న వాస్తవం ఏంటి, అబద్ధం ఏంటి, ఇది కూడా ఖచ్చితంగా మీకు తెలియాలిగా. పదుగురాడు మాట పాడి అయి చెల్లును అన్నట్లు ఇదే ప్రచారం చేయడంతో చాలా మంది ఈ విషయాన్ని నమ్మారు. నమ్మటం మాత్రమే కాదు, మహారాష్ట్ర ప్రభుత్వం 2020వ సంవత్సరంలో, ఏదో ఒక 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కాదండి, 2020వ సంవత్సరంలో అంటే ఒక 6 ఏళ్ల క్రితం ఆ పత్రి గ్రామాన్ని షిరిడి సాయి జన్మస్థలంగా గుర్తించి ఆ పత్రి గ్రామంలో షిరిడి సాయి ఆలయం కావచ్చు, లేదంటే ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం 100 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అయితే దాన్ని వ్యతిరేకించి ఆ 100 కోట్ల రూపాయల నిధిని నిలుపుదల చేయించి ఆ పత్రి గ్రామ అభివృద్ధి కార్యక్రమాలని, లేకపోతే పత్రిలో షిరిడి సాయిబాబా ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుంది ఎవరనుకుంటున్నారు? మనలాంటి వాళ్ళు కాదండి, సాక్షాత్తు షిరిడీలో ఉంటున్న షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ అండ్ షిరిడి సాయిబాబా భక్తులే. వాళ్ళందరూ కలిసి ఇదంతా కూడా కట్టుకథ, దీనికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు, ఇక్కడ సాయిబాబా పుట్టినట్లు, కాబట్టి పత్రి గ్రామానికి ఏవైతే 100 కోట్ల రూపాయలు కేటాయించారో ఆ 100 కోట్ల కేటాయింపు నిలుపుదల చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఉద్యమం చేసి మొత్తానికి దాన్ని ఆపించేశారు. సో ఇక్కడ 2 విషయాలు. 1, షిరిడి సాయిబాబా పత్రి గ్రామంలో పుట్టలేదు. పత్రి గ్రామంలోనే పుట్టినప్పుడు ఆ గ్రామంలోనే ఉంటున్న బ్రాహ్మణ దంపతులకి ఆయన పుట్టినట్లుగా చెప్తున్న ప్రచారం కూడా అబద్ధమే. సో సాయిబాబా ఎక్కడ పుట్టారు, వారి తల్లిదండ్రులు ఎవరు అన్న విషయం ఇప్పటికీ తెలియదు. ఎందుకు తెలియదంటే ఆయన ఈ దేశంలో పుట్టలేదు కాబట్టి. సో ఇక 2వ అంశం, సాయిబాబా దత్తాత్రేయుడి అవతారము అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఎవరు? సాయి భక్తులు. నిజానికి సాయిబాబా దత్తాత్రేయుడు అవతారము అంటానికి ఏ ఒక్క ప్రామాణిక గ్రంథంలో నుంచి కూడా వాళ్ళు నిరూపణ చేయలేరు. బహుశా వాళ్ళు రాసుకున్న పుస్తకాల్లోంచి ఏమన్నా నిరూపణ చేస్తారేమో, మరి వాళ్ళు డిబేట్కి వస్తే అప్పుడు చూద్దాం. కానీ వీళ్ళు చెప్పే ఫిలాసఫీ ఏంటి అంటే షిరిడి సాయిబాబా ఒకసారి ఒక భక్తుడికి దత్తాత్రేయుడిగా దర్శనమిచ్చాడు కాబట్టి అతను దత్తాత్రేయుడి అవతారమే అని వీళ్ళు అంటారు. కానీ షిరిడి సాయిబాబా దత్తాత్రేయుడిగానే కాదు, వినాయకుడిగా, ఆంజనేయ స్వామిగా, పాండురంగడిగా కూడా దర్శనం ఇచ్చినట్లుగా వాళ్ళకి కావాల్సిన పుస్తకంలో వాళ్ళకి తోచినట్లుగా రాసేసుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళందరి అవతారాల కింద కూడా మనం తీసుకుంటామా? అలాగే ఈ సాయి మార్గంలోకి లేదా సాయి భక్తిలోకి హిందువుల్ని నడిపించడం కోసం వీళ్ళు అడ్డగోలుగా తీసుకున్న సినిమాల్లో అడ్డగోలుగా అనిపించిన అవతారాలన్నింటినీ కూడా సాయికి ఆపాదించేశారు. అందులో 1 దత్తాత్రేయుడి అంశ, లేకపోతే దత్తాత్రేయుడి యొక్క అవతారము షిరిడి సాయిబాబా అని చెప్పేసి. నిజానికి దత్తాత్రేయుల వారు శరీరాన్ని విడిచిపెట్టలా, అవతార పరిసమాప్తి చేయలేదు. దత్తాత్రేయుల వారు ఈ రోజుకి కూడా
ఈ భూమిపైన సంచరిస్తూనే ఉన్నారు. వారికి సంబంధించిన అద్భుతమైన క్షేత్రము గుజరాత్లోని గిర్నార్లో ఉంది. అక్కడ దత్తాత్రేయుల వారు ఇప్పటికీ అదృశ్య రూపంలో సంచరిస్తూనే ఉంటారు అని భక్తులందరూ నమ్ముతారు. అలాగే దత్తాత్రేయుల వారు మార్కండేయ పురాణంలో స్వయంగా చెప్పిన మాట, ధర్మస్థాపన కోసం, మనుషుల్లో జ్ఞానాన్ని పెంచటం కోసం నేను ఇక్కడే ఈ భూమిపైనే సంచరిస్తూ ఉంటాను. అలాగే ఇప్పటికీ కూడా భక్తులందరూ కూడా దత్తాత్రేయ స్వామి వారిని స్మృతిగామి అని చెప్పంటారు. అంటే తలుచుకున్నంత మాత్రమునే ప్రత్యక్షమయ్యే పరమాత్ముడు, దైవము అని చెప్పేసి. చాలామంది దత్తాత్రేయుడిని గురువు అని ఒక ఘాటిని కట్టేస్తారు, కానీ ఆయన సాక్షాత్తు పరమాత్ముడే. ఎందుకంటే ఆయన ఆషామాషి వ్యక్తి కాదు. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క 6వ అవతారం. స్వామికి ఉన్న 21 అవతారాల్లో 6వ అవతారము శ్రీ దత్తాత్రేయ స్వామివారు. కావాలంటే ఇది నా సొంత మాట కాదు, భాగవత పురాణం చెప్తుంది. భాగవత పురాణంలోని ప్రథమ స్కందం 3వ అధ్యాయంలో ఉన్న 11వ శ్లోకాన్ని ఒక్కసారి చూడండి. షష్ఠే అత్రేరపత్యం వృత్త ప్రాప్తో అనసూయయా. అంటే 6వ అవతారమున అత్రి మహర్షి ద్వారా అనసూయాదేవి యందు దత్తాత్రేయుడిగా జన్మించెను. చూశారు కదా, సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క 6వ అవతారమే దత్తాత్రేయ స్వామి. ఇది భాగవత పురాణం చెప్తున్న మాట. మరి ఈ దత్తాత్రేయుడి యొక్క అవతారమే సాయిబాబా అని చెప్తుంటే, చెప్పకనే సాయిబాబాని విష్ణుమూర్తి యొక్క అవతారము అని చెప్తున్నారా? మరి అలా అయితే సాయి గురించి ప్రమోట్ చేసుకుంటూ ఒక సినిమా తీశారు. ఆ సినిమాలోని ఈ సీన్ చూడండి ఒకసారి. లోక కళ్యాణం కొరకు వేదాధ్యయన ఫలాన్ని పొందుటకై చేయు యాగానికి మనలను అగ్రతాంబూలానికి ఆహ్వానించవిచ్చేశారు భరద్వాజులు. సర్వం శివమయం. మీకు తెలియని విషయమేముంది పరమేశ్వర? 200 సంవత్సరాలు తపస్సు కావించినా ఒక్క పిడికిలంత వేదజ్ఞానాన్ని పొందలేకపోయాను. ఈ వేదజ్ఞానం ఎల్లరకు లభ్యమయ్యేలా వరాన్ని కరుణించు. తథాస్తు. వరాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లోక కళ్యాణార్థం మానవులను జ్ఞాన మార్గాన నడిపించుటకై మేము కలియుగంలో మీ భరద్వాజ గోత్రం ఆపస్తంభ సూత్రంలో 3 సార్లు జన్మిస్తాము. మొదట శివరూపి షిరిడీ సాయిగాను, రెండవసారి శివశక్తి సత్యసాయిగాను, మూడవసారి శక్తి ప్రేమ సాయిగాను అవతరిస్తాము. చూసారుగా, మరి ఈ సినిమాలో ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు శివుడు చెప్తున్నారు. నేను 3 సార్లు, ఒకసారి షిరిడీలో షిరిడీ సాయిగా, అది శివస్వరూపిగా అని. మరి ఇక్కడేమో దత్తాత్రేయుడు అంశ అని చెప్తున్నారు. దత్తాత్రేయుడేమో విష్ణుమూర్తి వారి యొక్క అంశ. అంటే హిందువుల్ని మాయ చేయడానికి ఎటు దారి దొరికితే అటు ఆ అవతారాన్ని అల్లుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. ఈ నిజాలన్నీ మేము చెప్తూ ఉంటేనేమో మా మీద తప్పుడు కేసులు పెట్టడం. సరే, ఇప్పుడు కేసులు పెడుతున్నారు. ఆ కేసుల వాళ్ళు చాలా బలంగా వాదించవచ్చు. ఎందుకంటే అడ్డంగా హిందువులు ఇచ్చేసిన డబ్బు అడ్డగోలుగా ఉంది కాబట్టి. కానీ మనకి దానికి కూడా భాగవతమే ప్రమాణం. కలియుగంలో ఏం జరగబోతుంది, ఎందుకు ఇలా జరగబోతుంది అనే దానికి. ఎందుకంటే భగవంతుడి మార్గాన్ని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి భాగవతం ఏం చెప్తుందో దాన్నే నమ్ముతూ ఉంటాం. భాగవతంలోని 12వ స్కందంలో, అంటే కలియుగ లక్షణాలని వివరించే చోట, ఆ 2వ అధ్యాయంలో 4వ శ్లోకాన్ని ఒక్కసారి చూడండి. అవృత్య న్యాయ దౌర్బల్యం పాండిత్యే చాపలం వచహ. అంటే ఏంటి? లంచములను ఇచ్చుటకు, ధనమును వెచ్చించుటకు శక్తి లేని వానికి న్యాయస్థానములో న్యాయము కలగదు. ఇది మనకి భాగవత పురాణం చెప్తున్న మాట. ఈ రోజున మేము కూడా లంచాలు ఇచ్చే సీన్ లేదు, న్యాయస్థానాల్లోకి వెచ్చలుడిగా ఖర్చు పెట్టుకునే సీన్ లేదు. ఎందుకంటే అందరూ అంటారు కదా, వీళ్ళు ఫోన్పే గూగుల్ పే బ్యాచ్ అని. మేము ఆ ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టి తీసుకునే వాళ్ళమే కానీ హుండీలు పెట్టేసి ఆ హుండీల్లో డబ్బుల కోసం అడ్డగోలు మహిమల్ని చూపించేసి బూడిద వస్తుంది, బొచ్చు వస్తుంది అని చెప్పి మాయలు చేసి డబ్బులు వసూలు చేసే బ్యాచ్ కాదు. కాబట్టి మా దగ్గర కోట్లు లేవు. కానీ ధర్మం మా సైడ్ ఉంది. అందుకనే నిజాయితీగా మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. అలాగే పోయిన వారం కూడా ఒక సవాల్ ఇవ్వటం జరిగింది. ఏ సాయి భక్తుడైనా సరే వచ్చి సాయిబాబా దత్తాత్రేయుడి యొక్క అవతారము అని గనక ప్రామాణిక గ్రంథాలని అనుసరించి నిరూపించదలిస్తే, అలా నిరూపించిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇస్తామని నేను, భాస్కర్ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. సో ఇక శివస్వరూపము, విష్ణు స్వరూపము ఇలాంటి గాలి మాటలు కాకుండా ఆయన దత్తాత్రేయుడి అవతారము అని గనక ఎవరన్నా నిరూపించే శక్తి ఉంటే సాయి భక్తులు వచ్చి నిరూపించేసుకోవచ్చు. అలాగే ఈ మధ్య ఒక వీడియో ప్లే చేస్తున్నారు. గరికపాటి గారు ఈ సాయిబాబా గారు సాక్షాత్తు శివస్వరూపము, సత్యసాయిబాబా గారు విష్ణు స్వరూపము అని చెప్పేసి. పాపం గరికపాటి గారికి అపారమైన జ్ఞానం ఉందని నేను నమ్ముతున్న గ్రంథాల పరంగా. కానీ తెలియని విషయాలను కూడా తెలిసినట్టుగా చెప్పటం, లేదంటే మాకు నచ్చింది విషయాలు కాబట్టి మాకు నచ్చిన విషయాల్ని ప్రజలందరినీ నమ్మేలాగా చెప్తామని చెప్పేసి శాస్త్రాన్ని కూడా వక్రీకరించి చెప్పటం అయితే పెద్దలకి తగదు. గరికపాటి గారు
మీ తీరు మార్చుకుంటే మంచిది. లేదంటే గనక సాయిబాబా ఏ విధంగా శివ అవతారం అవుతాడు, లేకపోతే శివుడి అంశలో పుట్టినవాడు అవుతాడు అనేది మీరు నిరూపించడానికి ఏదన్నా ఒక అడుగు ముందుకేయండి. ఈ సాయి భక్తులు ఎట్లాగూ డిబేట్ అనగానే కనుక దౌడని పారిపోతున్నారు. మీకు ఎనలేని జ్ఞానం ఉంది కదా, మీరన్నా వచ్చి నిజాలు చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పిన ప్రతిదీ నిజమే అనుకుని అమాయకంగా హిందువులు నమ్ముతున్నారు. అఫ్కోర్స్ గ్రంథాల పరంగా మీరు చాలా నిజాలు చెప్పుండొచ్చు, కానీ మీరు చెప్పిన ప్రతిదీ నిజం అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సాయిబాబా విషయంలో మీరు చెప్పింది ఖచ్చితంగా అబద్ధమే అని నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. ఈ స్టేట్మెంట్ని తప్పు అని ఎవరైనా నిరూపించవచ్చు. గొప్పవాళ్ళు చెప్పినంత మాత్రాన ప్రతిదీ గొప్ప మాట అవ్వాల్సిన అవసరం లేదు. చిన్నవాడు చెప్పినంత మాత్రాన ప్రతిదీ తప్పు అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మనకి మనుస్మృతి ఆధారంగానే చూసుకుంటే బాలాదపి సుభాషితం అన్నారు. మంచి మాట చిన్నవాడు చెప్పినా వినాల్సిందే. కాబట్టి నేను చెప్పిందే నిజము అని పిడివాదానికి కాకుండా మీరు చెప్పిన వాటిని నిరూపించుకోవటానికి మీరైనా వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సాయిబాబా విషయంలో కూడా మా క్లెయిమ్ చాలా క్లియర్గా ఉంది. సాయిబాబా హిందూ కాదు, అతను ముస్లిము అని చెప్పేసి. నిజానికి ఈ ముస్లిం లేదా ఇతర మతస్థులకు సంబంధించిన జాతుల గురించి సనాతన గ్రంథాలు ఒకటే మాట చెప్తున్నాయి, మ్లేచ్ఛ అనే శబ్దాన్ని వాడుతున్నాయి. మ్లేచ్చులు అంటే ఎవరు? ఎవరైతే శిష్టాచారానికి దూరంగా ఉంటారో, ఎవరైతే సంస్కార విహీనమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారో, ఎవరైతే వేదబాహ్యమైన మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని మ్లేచ్చులు అని చెప్పేసి అంటారు. మరి భగవంతుడు ఎవ్వరూ దొరకనట్టు, ఎక్కడా స్థానం లేనట్టు చివరికి వెళ్ళి ఆ మ్లేచ్ఛ జాతుల్లో పుట్టాలి అని కోరుకుంటాడా? ఒకవేళ నిజంగా ఇది విష్ణువాంశో శివాంశతోనో ఇతను కనుక జన్మించి ఉన్నట్లయితే, పోనీ ఒకవేళ జన్మించి ఉంటే ఏం చేయాలి? ఆ మ్లేచ్ఛ జాతుల్ని సంస్కరించడానికి ప్రయత్నం చేసి ఉండాలి. కానీ ఆల్రెడీ వేద మార్గంలో ఉంటూ సనాతన మార్గాన్ని, సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న హిందువుల మధ్యకు వచ్చేసి అల్లా మాలిక్కు సబ్కా మాలిక్కు అని చెప్పేసి సొల్లెందుకు చెప్పాల్సి వచ్చింది? అలాగే సినిమాలో వీడియో మీరు చూసినట్లయితే చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజల్లో వేద జ్ఞానాన్ని పెంచడం కోసం నేను 3 అవతారాలు తీసుకుంటానన్నారు. మరి షిరిడి సాయిబాబా అవతారంలో వేద జ్ఞానం అంటే ఏంటి? అల్లా మాలిక్ అంటాం వేద జ్ఞానమా? అక్కడ భక్తులందరికీ బలవంతంగా కల్మా వినిపించడం వేద జ్ఞానమా? లేదంటే బ్రాహ్మణుల్ని మాంసం తినకపోతే నీలో ఇంకా అహంకారం పోలేదా అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటాన్ని వేద ధర్మ ప్రచారము లేదా వేద ప్రచారము అంటారా? లేదు వేద జ్ఞానాన్ని పెంచడం అంటారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు మేము వదులుతున్నాం. ఇవి గుర్తుపెట్టుకోండి. సమాధానం వచ్చేదాకా సజీవంగానే సమాజంలో తిరుగుతూ ఉండాలి. ఎవరైతే సాయిబాబాని దేవుడని నమ్ముతున్నారో అలాంటి ప్రతి వాడు కూడా ఇది నిరూపించడానికి బయటికి రావాలి. లేదు ఎవరైతే సాయిబాబా గురించి తెలుసుకోవాలనుకుంటారో అలాంటి ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలుసుకున్న తర్వాతే సాయి మార్గంలోకి వెళ్ళాలి. హిందూ బంధువులారా, మా పోరాటంలో చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము వెనకడుగు వేయకుండా, అసత్యాలను ప్రకటించకుండా ఎప్పటికప్పుడు మా ప్రశ్నలను గుప్పిస్తూ ఉన్నాం. కానీ మా ప్రశ్నలకు వీళ్ళు సమాధానం ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు సమాధానం చెప్పకుండా ఎదురు మా మీద బూతులాడుతున్నారు, ఎందుకు మా మీద నిందలేస్తున్నారు, ఎందుకు మా మీద కేసులు వేస్తున్నారు? ఈ రోజున మేము క్రైస్తవులతోటి, ముస్లింలతోటి, కమ్యూనిస్టులతోటి, నాస్తికులతో కూడా డిబేట్లు చేస్తున్నాం. కానీ ఈ సాయి భక్తులు హిందువులు అని చెప్పుకుంటూనే సాటి హిందువులతోటి చర్చకు మాత్రం వెనకడిగేస్తున్నారు. ఆలోచించండి, ఎవరి వైపు సత్యం ఉంది? కోర్టుల్లో జరిగే పోరాటం ఇష్యూ సబ్జుడిస్, దాన్ని కోర్టులో తేల్చుకుంటాం. అంత మాత్రాన రాజ్యాంగబద్ధంగా మాకు సంక్రమించిన వాక్ స్వాతంత్రాన్ని విడిచిపెట్టేసి ఇలాంటి తప్పులు ఏవైతే ఉన్నాయో సాయి సచ్చరిత్రలో, లేకపోతే సాయిబాబా పేరు మీద జరుగుతున్న తప్పులు, వాటిని ప్రశ్నించకుండా అయితే ఉండే ప్రసక్తే లేదు. సో స్టే ట్యూన్ టు హిందూ జనశక్తి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.